అండి, ఈవేళ మేము లలిత పారాయణం అయితే మా ఇంట్లో పెట్టుకుందామని ఈ ప్రిపరేషన్ అంతా కూడాను ఏంటి అంటే కొంచెం ముత్తైదువులకి ఇచ్చే వాటిలో వేసేవి పసుపు కుంకుమ ప్లస్ ఒక పసుపు తాడు గాజులు. మేము ఇవైతే మాత్రం కవర్లో వేసాను, శనగలు వేరే వేస్తున్నాను అనమాట. అయితే ఈ ప్రిపరేషన్ అంతా కూడా మా అబ్బాయి కొంచెం అన్ని హెల్ప్ చేసి పెట్టాడండి. చూస్తున్నారు కదా, నన్ను తీయొద్దు అంటూ ఉంటాడు. అదైతే కొంచెం సర్దుతున్నాను సేపు. ఇదైతే మాత్రం చేశాను. ఈ హోలీ పౌర్ణమి రోజునైతే మాత్రం నేను లలిత పారాయణం, శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టకం ఇవన్నీ పెట్టుకున్నాను. పారాయణం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఒక్కొక్కసారి ఇలా పెట్టుకుంటూ ఉంటాను, కానీ అస్తమాటికి తీయటం బాగోదని చెప్పి నేను తీయను. ఈవేళ సందర్భం కాబట్టి చెప్తున్నాను అంతే. ఇవన్నీ కొంచెం సర్దుకోవడం, అది పులిహార, నెక్స్ట్ ఈ ఉండ్రాళ్ళు ఇవన్నీ చేసుకున్నాను. ఇవి అయితే మాత్రం లక్ష్మీ దీపాలు అని చెప్పి నాకు గిఫ్ట్ ఇచ్చారు. అలా దాచి 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 ఈ వేళ అయితే మాత్రం నేను ఉపయోగించుకున్నానండి. దేవుడి పూజ అయితే మాత్రం చాలా బాగుంది. అమ్మవారి అలంకరణ ఇంకా బాగుంది. అది మన ఇంట్లో మనం దేవుడికి చేసుకున్న అలంకరణ ఎందుకో తెలీదు, పూలు అవన్నీ పెట్టేసరికి ఆటోమేటిక్గా దేవుడు అలా అందం వచ్చేస్తాడండి. అది మనం పెట్టుకున్నామని ఆనందమో తెలీదు, అదే నిజంగా స్వతహాగా దేవుడు అలాగా అట్రాక్షన్ వచ్చేస్తాడో తెలీదు. అమ్మవారే వచ్చి కూర్చున్నట్టుగా అనిపించింది నాకైతే మాత్రం. పారాయణం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. పిలిచిన వాళ్ళలో జస్ట్ 2-3 మిస్ అయిపోయారు. అయితే అందరూ వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఎవరింట్లో వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటారంటే ఎవరో ఒకరు రారు. నన్ను పిలిచినా కూడా ఒక్కొక్కసారి నేను అలాగే అంటూ ఉంటాను. అయితే మనం